మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ భాస్కర్ మాట్లాడారు. అసత్య ప్రచారాలు చేసేవారిని ఉపేక్షించేది లేదని అన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ పై అసత్య ప్రచారం చేసిన వ్యక్తులను అరెస్ట్ చేశామన్నారు. గత కొన్ని రోజుల క్రితం పార్టీ పరంగా కక్ష సాధింపులో భాగంగా రజనీష్ జైన్, కొల్లూరు భాస్కర్, సంపత్ అనే ముగ్గురు వ్యక్తులు ఈ నెల 4వ తేదీన రాత్రి కరెంట్ లేని సమయంలో మంచిర్యాల పట్టణంలోని మార్కెట్ షాపులలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్, అతని అనుచరుడు జగన్మోహన్ భూ కబ్జాదారుడు అంటూ కరపత్రాలు పడేశారని, ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ను రాజకీయ పరంగా దిగజారుస్తూ అసత్య ప్రచారాలు చేశారని జగన్మోహన్ ఫిర్యాదు చేశారు. మంచిర్యాల పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారని తెలిపారు. రావు గారు ఎమ్మెల్యే ప్రోద్బలంతో మంచిర్యాల పట్టణంలో భూ కబ్జాలు ఇట్లాంటివి చేస్తున్నారు, దాని పట్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే ఆరోపణలతోటి అసత్య ప్రచారంతో ఒక పాంప్లెంట్ వేసి తద్వారా అది మీడియాలోను సోషల్ మీడియాలోను వైరల్ జరిగింది. దానివల్ల ఆ కాంప్లైంట్ మరియు ఎమ్మెల్యే గారి యొక్క వ్యక్తిగత ప్రతిష్ట, రాజకీయ ప్రతిష్ట, వారి ఇతర వాళ్ళ వర్గాలలో వాళ్ళ ఫాలోవర్స్లో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. దీని వెనకాల రాజకీయ కుట్ర లాంటిది లేకపోతే వ్యక్తిగత కుట్ర లాంటిది మా వ్యక్తిగత హననం చేస్తున్నారనే కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రేమ్ సాగర్ రావు గారు ఎమ్మెల్యే